హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు వీక్లీ రీడింగ్ పెడతా ఉన్నాను. 23rd టు 31st వరకు, మార్చ్ 23rd టు 31st వరకు. ఇన్ని రోజులు ట్రావెల్లో ఉండేను, అందుకే పెట్టలేకపోయాను. ఇప్పుడు ఇంకా వీక్లీ రీడింగ్స్ పెట్టేసి ఆ తర్వాత ఏప్రిల్ రీడింగ్స్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు మార్నింగ్ లేచిన చక్కగా ప్రేయర్ చేసుకొని మీ డే బిగిన్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ స్కై యోగా కోర్స్ గురించి నేను డీటెయిల్స్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఫాలో అవ్వండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వండి. చాలా యూస్ఫుల్ కోర్స్ అది మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వాళ్ళకి 23rd to 31st వరకు ఏం జరుగుతుంది, డే టు డే లైఫ్లో ఏం జరుగుతుందో చూస్తాం. మేషరాశి వాళ్ళకి 23rd, 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30, 31. ఓకే, ఎన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, ఫస్ట్ ఇప్పుడు 23rd, 9 of Pentacles. మేషరాశి వాళ్ళకి 23rd చాలా బాగుంది. 9 of Pentacles. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించని ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ 24th, 4 of Pentacles. ఇది ఒక వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డ్. ఎవరో మీ గురించి చాలా అసూయపడుతున్నారు. మీ బిజినెస్, బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి. భయపడి వదలకండి. అంటే చాలా పొసెసివ్గా ఉంటారనమాట మీరు 24th. మీ దగ్గరున్న మనీ కాపాడే దాంట్లోనే మీరు గురిగా ఉంటారు. కానీ మీకు వచ్చే మంచి అవకాశాలను భయపడి వదులుకునేదానికి అవకాశం ఉంది. అలా వదులుకోకండి. మీ మనీ ఎక్కడికి పోదు. ధైర్యం చేసి మీరు వేరే అవకాశాలను కూడా యూజ్ చేసుకునేదానికి ట్రై చేయండి. 25th, కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీరు ఒక గురువు దగ్గర నుంచి విలువైన సలహాను పొందుతారు. మీ మనసులో ఉన్నది చెప్పడానికి వెనుకాడవద్దు. తెలివైన లాయర్ లేదా మంచి వక్త, ప్రజానికానికి సేవ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు. మీరు ఎక్కడన్నా ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తారు, అక్కడ ఎవరన్నా ఒక గురువు లాంటి వ్యక్తి కనిపిస్తారు. మనకి కొందరిని చూస్తుంటేనే మన మనసులో ఉండే చెప్పాలనిపిస్తుంది. అందరితో చెప్పాలని అనిపించదు కదా. అంటే వీళ్ళు కేపబుల్, మన బాధని వీళ్ళు తీర్చగలరు అన్న నమ్మకం మీకు వస్తేనే మీకు చెప్పాలనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని మీరు కలుసుకుంటారు. మీ మనసులో బాధను చెప్తారు. వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీ సమస్యకు పరిష్కారాన్ని మీరు కనుక్కుంటారు. ఓకే, నెక్స్ట్ 26th, 5 of Pentacles. ఇది కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీకు ఆ రోజు. ఇది లాస్ కార్డ్. అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. లేని దానికోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తి పడండి. మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ 27th, నైట్ ఆఫ్ సోర్డ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభరాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు. ఈ పర్సన్ వల్ల మీకు రిలేషన్షిప్లో కానీ వర్క్ లెవెల్లో కానీ గ్రోత్ అనేది జరుగుతుంది. మీ జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరుగుతాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వారు. 28th, నైట్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఎక్కడికో వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు, కానీ నిదానంగా డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఈ పర్సన్ ఈరోజు 28th ఆ రోజు వృషభం, కన్యా, మకర రాశికి చెందిన పర్సన్. ఈ పర్సన్ మీకు వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ చేస్తారు. మీకు ప్లాన్ సిద్ధంగా ఉంది. యాక్షన్ తీసుకోవాలి. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించాలి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తి, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్ వస్తున్నారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. 28th. నెక్స్ట్ 29th, ద వరల్డ్ కార్డ్. సూపర్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. మీరు మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు, విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దైవ కృప మీకు ఉంది. మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి. మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు. భయపడవద్దు. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి. కంప్లీట్ క్లారిటీ ఉంది మీకు. 29th,
ద వరల్డ్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ 30th ద ఎంపరర్. మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీరు ఎవరిని లెక్క చేయరు, మీ ఎమోషన్ షేర్ చేయరు. మీకు ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళనొక్కటే మీరు చేరదీస్తారు, అందరినీ కాదు. కానీ అందరి మీద ఒక కన్నేసి ఉంచుతారు. మీరు క్రమశిక్షణ, తర్క మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ వేస్ట్ చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోండి, నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకున్నది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ మీరు కంప్లీట్ చేస్తారు. 31st మార్చ్ 31st 5 of Swords. మీరు అనుకున్నవి జరగలేదు, ఇంకోసారి ట్రై చేయండి. గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి. మీకు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచించి హెడేక్ వచ్చేస్తూ ఉంది. కానీ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది మీకు, మీ పార్ట్నర్కో లేకపోతే మీతో పనిచేసే వాళ్ళతోనో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్లో వాళ్ళన్నా మిమ్మల్ని బాధ పెట్టేటట్టు మాట్లాడచ్చు, లేదా మీరన్నా వాళ్ళని బాధ పెట్టేటట్టు మాట్లాడచ్చు. అందుకని కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం అవేర్గా ఉండండి. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉన్నాయో చూస్తాం. ఇది మేషరాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి ఇది వర్తిస్తుంది. 50% వర్క్ అవుతుంది మేషరాశి వాళ్ళకి కానీ మేష లగ్నం వాళ్ళకి కానీ. 23rd డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. 24th అటాచ్మెంట్. మీరు ఎవరిని ఇష్టపడుతున్నారు కానీ మాస్క్ వేసుకున్నారు, వాళ్ళతో చెప్పటం లేదు. 25th ద థింకింగ్ ఉమెన్ ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. 26th కార్నోకోపియా. మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. 27th అప్రిసియేషన్. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అండ్ 28th మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. 29th ద సన్ కార్డ్. విష్ ఫుల్ఫిల్మెంట్. సూపర్. అండ్ 30th యాంగ్జైటీ. ఒక దానికోసం మీరు చాలా ఆందోళన పడుతూ ఉంటారు. 31st జర్నీ. మీకు ప్రయాణం ఉంటుంది, ఎక్కడికన్నా సడన్ ట్రావెల్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ద రీడింగ్ ఫర్ ఏరియస్ పీపుల్. నెక్స్ట్ వృషభ రాశికి చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి 23rd 24th 25th 26th 27th 28th 29th 30. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 23rd వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్, మిరాకిల్, ట్విస్ట్, డెస్టినీ, న్యూ ఆపర్చునిటీస్ ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరేమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 23rd 24th నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఈ వ్యక్తి ఎనర్జెటిక్ వారియర్, గొప్ప ఫ్రెండ్ లేదా గొప్ప లవర్ అయి ఉంటారు ప్రేమ విషయంలో. ఈ వ్యక్తి మేషం, సింహం, ధనస్సు రాశికి చెందిన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్ 25th 9 of Swords. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు. వరీ, స్ట్రెస్, రిలేటెడ్ ఇల్నెస్. ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగటివ్. నిద్రలేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ను వదిలి భవిష్యత్తు గురించి కలలకండి. ఎప్పుడు మనం వెలుగు వెంటే చీకటి, అది గుర్తుపెట్టుకోవాలి. చీకటి వెంటే వెలుగు. అట్లాగా మన లైఫ్లో అన్నీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. ఏది కాన్స్టెంట్గా ఉండదు, చీకటే ఉండదు ఎవరి లైఫ్లో. వెలుగు అనేది తప్పకుండా వస్తుంది. ఆ ఆశావాదంతో, నమ్మకంతో ఉండాలి. ఏంజల్స్ని ప్రేయర్ చేయాలి. తప్పకుండా మీ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. 26th 3 of Pentacles. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు వస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. మీరు ఏదో ఒకటి ఈరోజు టీం వర్క్ చేస్తారు. ఒక బ్యూటిఫుల్ థింగ్ని మీ లైఫ్లో మీరు క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ 27th పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకునేది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఈరోజు మీరు ట్రావెల్ చేస్తారు, డెడికేషన్గా వర్క్ చేస్తారు, లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు, చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటారు. 28th కింగ్ ఆఫ్ కప్స్.
మీరు మీ ప్రేమను ఎవరికో ఇవ్వాలనుకుంటా ఉన్నారు, వాళ్ళని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి, వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లోకి రావాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. మీరు చాలా దయ కలిగిన వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీరు సలహాలు ఇస్తారు. అంతరంగికంగా మీరు చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్లకు హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు లభిస్తుంది. 29th 7 of Swords. మీరు ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలని చూడొచ్చు, లేదా ఎవరో మీ లైఫ్లో నుంచి పారిపోవచ్చు. 7 of Swords. ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురవుతుంది. మీ చుట్టూ ఉండే పరిసరాల్లో అవేర్గా ఉండండి. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక కన్నేసి ఉంచండి. సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెక్స్ట్ 30th ద హెరఫెంట్. ఇది పాజిటివ్ కార్డ్. మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ లోపలే ఆన్సర్ ఉంది. మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయండి. మీ సంబంధాలు, మనీ, హెల్త్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఈరోజు మీరు టెంపుల్కి వెళ్ళవచ్చు, ప్రేయర్ చేయొచ్చు, లేకపోతే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ ట్రెడిషనల్గా మ్యారేజ్ అవుతుంది కొంతమందికి విషయంలో. ఓకే, నెక్స్ట్ 31st పేజ్ ఆఫ్ సోర్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనం ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి 23rd నుంచి 31st వరకు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. 23rd ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మీరు బాగా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. అండ్ 24th ఉమెన్ హోల్డింగ్ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. అండ్ 25th ఉమెన్ హోల్డింగ్ హార్ట్. మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయరు. 26th కమ్యూనిటీ. సేమ్ కార్డ్ వచ్చింది. మీ నియర్ అండ్ డియర్తో హ్యాపీగా ఉంటారు, మీ ఫ్రెండ్స్తో. అండ్ 27th ద థింకింగ్ మ్యాన్. ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. 28th వాక్ అవే. అంటే మీకు ఇష్టం లేని పరిసరాల నుంచి వాక్ అవే చేసి మీకు ఇష్టమైన పరిస్థితిని సృష్టించుకుంటారు. మీరు అంటే మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్తారు. ఏదన్నా ఒక ట్రిప్కో, సినిమాకో, ఎక్కడికో ఒక మాల్కో అలాగ వెళ్తే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అండ్ 29th డోర్ టు రొమాన్స్. 30th విక్టరీ. 31st డోర్ టు వాల్యూ. మనీ ఫ్లో బాగుంటుంది మీకు. 31st మనీ ఫ్లో బాగుంటుంది. అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. నెక్స్ట్ జెమినీ, మిథున రాశి వాళ్ళకి చూద్దాం. మిథున రాశి వాళ్ళకి 23rd, 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30, 31. ఓకే, 23rd ద ఎంప్రెస్. మీ జీవితంలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. మీ లైఫ్లో ఉన్న అందమైన విషయాలను ఎంజాయ్ చేయండి. కొందరు తల్లి కాబోతున్నారు. కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అబాండెన్స్ అంటే సమృద్ధి. మీకు కావలసినవన్నీ మీకు సమృద్ధిగా దొరుకుతాయి. నిస్వార్థమైన ప్రేమతో మీరు ఏం చేయాలనుకున్నా అది జరిగి తీరుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రకృతిలో సమయం గడపండి. నెక్స్ట్ 24th ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. 25th ద మెజిషియన్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం. ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి. వాయిదాలు వేయకండి. చేయాలనుకున్న పని చేసేయండి. మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. 26th 4 of Wands. మీరు చాలా కష్టపడి పనిచేశారు. దాని ఫలితం మీకు లభించబోతుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్, ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉన్నాయి. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతతను, సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి. హ్యాపీ మ్యారేజ్. మీరు కోరుకున్నట్లు మీ ఇంట్లో అన్ని సౌకర్యాలని అమర్చుకుంటారు. 27th ద ఫుల్ కార్డ్. దిస్ ఈజ్ చైల్డ్ ఎనర్జీ, పాజిటివ్ కార్డ్, ప్యూర్ అండ్ ఓపెన్ హార్టెడ్. మీ జీవితంలో కొత్త మలుపులు వస్తున్నాయి. 360 డిగ్రీ లెవెల్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో వర్క్ చేయండి. విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు వస్తున్నాయి. మీ సమస్యలకు సమాధానం తెలుస్తుంది. బీ హ్యాపీ ఆల్వేస్. లెర్న్ న్యూ థింగ్స్.
ఎప్పుడు మనం కొత్త విషయాలు నేర్చుకుంటుంటే బాగా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. అంటే మనకి చాలా విషయాలు తెలుసు అని ఒక ఫీలింగ్ ఉంటుంది, అంటే ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట మనకి. నెక్స్ట్ 28th కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక లీడర్గా ఉన్నారు, అందరినీ శాసిస్తున్నారు. మీకు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమాజంలో మీకు ముఖ్య స్థానం ఉంటుంది. మీ క్రియేటివిటీ, అంకితభావం, అందం అందరినీ అయస్కాంతంగా ఆకర్షిస్తుంది. ఒక రెస్పెక్టబుల్ బిజినెస్ పర్సన్, ఒక ప్యాషనేట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఎక్సలెంట్ అడ్వైస్ అవుతారు. ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉంటారు. ఈ పర్సన్ మేషం, సింహం, ధనస్సు రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఈ పర్సన్ వల్ల మీకు రిలేషన్షిప్ లెవెల్లో కానీ వర్క్ లెవెల్లో కానీ హెల్ప్ దొరుకుతుంది. నెక్స్ట్ 29th 9 ఆఫ్ కప్స్. విష్ ఫుల్ఫిల్మెంట్. మీ కోరికలు తీరుతాయి. ఏదైతే మీరు కోరుకున్నారో అది మీ నిజ జీవితంలో జరుగుతుంది. మంచి అదృష్టకరమైన సమయం. మీ చుట్టూ సంతోషం, ఆత్మసంతృప్తి ఉంటుంది. స్వేచ్ఛగా ఉంటారు. 30th 8 ఆఫ్ కప్స్. ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచి ముందుకు సాగాలనుకుంటున్నారు. మీరు ఆధ్యాత్మికంగాను ఎమోషనల్గాను అభివృద్ధి చెందారు. ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది. పెయిన్ఫుల్ పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అవుతారు. మీ జాబ్, హౌస్, రిలేషన్షిప్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ 31st క్వీన్ ఆఫ్ కప్స్. మీరు ఏదో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటుంటారు. సున్నితమైన మనసు కలిగి క్రియేటివ్ పవర్ ఉండి మేనిఫెస్ట్ పవర్ ఉండేవాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ మైండ్ ఉండే పర్సన్ అంటారు. మీరు ఎవరినో లైక్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి అది చెప్పకుండా మీలోనే దాచుకొని ఉంటారు. ఇప్పుడు మనం ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మిథున రాశి వాళ్ళకి 23rd ఏంజల్ ఆఫ్ లవ్. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు. 24th హీలర్ ఆఫ్ ద ఏజెస్. మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక మనిషి మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ 25th కేరింగ్ కనెక్షన్. మీకు మీ పార్ట్నర్కి మధ్య మంచి కేరింగ్ కనెక్షన్ ఉంటుంది. అండ్ 26th డిసెట్. అంటే ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఒక డెవిల్ లాంటి పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అబ్సెషన్లో ఉన్నారు. మీరంటే ఆ వ్యక్తి అబ్సెషన్లో ఉన్నారు. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో మీరు ఏం జరుగుతున్నారు, ప్రతి ఎవ్రీ మూమెంట్ని ఈ వ్యక్తి గమనిస్తూ ఉన్నారు. 27th యిన్ అండ్ యాంగ్. మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. 28th హ్యాపీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. అండ్ 29th స్టార్మ్ వార్నింగ్ వస్తుంది. ఏదో ఒక తుఫాన్ లాంటిది మీ లైఫ్లోకి రాబోతా ఉంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బ్రోకెన్ హార్ట్. ఏదో ఒకటి మనసు బాధపడేది మీ లైఫ్లో జరగవచ్చు. అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. 30th జాగ్రత్తగా ఉండండి. అండ్ 31st పేషెన్స్. ఓర్పుతో ఉండండి. ఓకే, 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి జెమినీ పీపుల్కి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఏరీస్ అండ్ టారస్ జెమినీ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.